మహనీయుల ఆశయాల సాధనకు మొదటి అడుగు సత్ప్రవర్తన అని నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి అన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా తమ స్వీయ సంరక్షణతో పాటు దేశ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శనివారం డ్రగ్స్ నివారణ మరియు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ మద్దిలేటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడుస్తూ త్యాగధనుల ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు. అనేక సామాజిక రుగ్మతలకు వ్యక్తిగత క్రమశిక్షణ లేని మరియు స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడమే కారణమని అన్నారు. యువత మత్తు పదార్థాలకు, సైబర్ క్రైమ్లకు, లింగ వివక్షత, హింసకు వ్యతిరేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు నరసింహారావు మాట్లాడుతూ ఉపాధి అవకాశాల వేటలో విద్యార్థులు అధ్యయనం, గమనం, వైఖరి, నైపుణ్యాలపై దృష్టి సారించాలని కోరారు. నిరంతర అధ్యయనం, క్రమశిక్షణ, కృతజ్ఞత భావనలు జీవితంలో భాగంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులకు రంగోలీ, క్విజ్, పెయింటింగ్, బాడీ పెయింటింగ్ అంశాలలో పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రేమ్ సాగర్, సిహెచ్ సుధారాణి, అరుణప్రియ, సిఇఓ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్ కుమార్, మారం వెంకటరమణారెడ్డి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.